హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? లాస్ట్ వీక్ ఒక మంచి స్టోరీ విన్నారు కదా. మరి ఈ వీక్ కూడా ఒక మంచి బైబిల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ వినడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ ఫర్ ది బైబిల్ స్టోరీ? ఓకే. మరి ఈరోజు మనం స్టోరీలో ఒక ఇద్దరి బ్రదర్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఆ ఇద్దరు బ్రదర్స్ మరి ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. ఓకేనా? అయితే మొదటగా ఒక క్వశ్చన్, మరి మీ ఇంట్లో ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? మీ ఇంట్లో ఎవరైనా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారా? చాలా మంది ఇళ్లలో ఉంటారు కదా, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. అయితే ఈరోజు మనం బైబిల్ స్టోరీలో ఒక ఇద్దరు బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. మరి పెద్దన్న పేరేమో కయ్యూన్ అనమాట. అయితే మన కయ్యూన్ అన్న ఏం చేసేవాడంటే వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసా పిల్లలు మీకు? మీ ఇంట్లో ఎవరైనా వ్యవసాయం చేస్తారా? ఫార్మింగ్ ఎంత కష్టపడాలో కదా వ్యవసాయం చేయాలంటే. బాగా భూమి మొత్తం దున్నాలి, ఇంకా వాటికి వాటర్ కావాలి, మళ్ళీ విత్తనాలు వేయాలి. చాలా కష్టం కదా వ్యవసాయం చేయటం. మరి పెద్దన్నేమో వ్యవసాయం చేసేవాడంట. మరి ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా, చిన్నన్న. మరి ఆ చిన్నన్న పేరేమో హేబేలు. మరి మన హేబేలేమో గొర్రెల కాపరి, షెపర్డ్. మీ ఇంట్లో ఎవరైనా గొర్రెలు కాస్తారా పిల్లలు? ఎవరైనా చూసారా మీరు ఎప్పుడైనా గొర్రె పిల్లలు ఎలా ఉంటాయో? చాలా బాగుంటాయి కదా. మరి అలా గొర్రెలు కాస్తూ ఉండేవాడనమాట. గొర్రెలు కాయాలంటే చాలా దూరం వెళ్ళాలి కదా. చాలా దూరం వెళ్ళి వాటికి కావాల్సిన ఆహారం మొత్తం వాటికి పెట్టి చాలా బాగా చూసుకోవాలి. మరి కయ్యూన్ అన్నేమో వ్యవసాయం చేస్తూ పొలంలో కష్టపడుతూ ఉండేవాడంట. మరి హేబెల్ అన్న కూడా గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అయితే మరిద్దరూ చాలా కష్టపడటాన్ని బట్టి దేవుడు వారిద్దరు చేసే పనిని ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించినప్పుడు కయ్యూన్ అన్నకేమో చాలా బాగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా బాగా పండుతాయి. మరి హేబేల్ అన్న కూడా గొర్రెలు కాస్తూ ఉండటం వల్ల చాలా గొర్రెలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయన్నమాట. అయితే వీళ్ళిద్దరూ ఒకరోజు దేవునికి ఆఫరింగ్స్ తేవాలనుకుంటారు. అంటే కానుకలు తీసుకురావాలనుకుంటారు. మరి మీరు ప్రతివారం చర్చికెళ్ళేటప్పుడు కానుకలు తీసుకొస్తున్నారా దేవుడికి? అలానే మరి ఇద్దరు అన్నలు కూడా దేవుడికి ఒకరోజు కానుకలు తీసుకురావాలనుకుంటారు. అయితే మరి పెద్దన్న కయ్యూనేమో తన పంటలో ఉన్న వెజిటేబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని అన్నీ దేవుని దగ్గరికి తీసుకొనొస్తాడు. మరి హేబెల్ అన్న కూడా ఏం చేస్తాడంటే, తనకున్న గొర్రెల మందలో నుంచి మంచి మంచి గొర్రె పిల్లల్ని, అసలు ఏ మచ్చ లేని ఒక మంచి మంచి గొర్రె పిల్లల్ని, ఎంతో శ్రేష్టమైన గొర్రె పిల్లల్ని తీసుకొనొస్తాడు. మరి అలా దేవుని దగ్గరికి ఇద్దరు తీసుకొనొస్తారు. మరి ఇద్దరు తీసుకొనొచ్చినప్పుడు మీరు దేవుని దగ్గరికి మరి కానుకలు ఇస్తున్నారా దేవునికి? మరి మనం దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఇష్టంగా ఉండాలన్నమాట. దేవునికి ఉత్సాహంగా ఇస్తూ ఉండాలి. అయితే ఇద్దరు కూడా దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొనొస్తారు. మరి అలా తీసుకొనొచ్చినప్పుడు కయ్యూన్ అన్న ఎలాంటివి తీసుకొచ్చాడు పిల్లలు? తనకున్న వ్యవసాయంలో తనకు పండించిన వాటిలో కొంత వెజిటేబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని తీసుకొనొస్తాడు. మరి మరి హేబెల్ అన్నేమో తనకున్న వాటన్నిటిలో మంచి మంచి గొర్రె పిల్లల్ని, శ్రేష్టమైన గొర్రె పిల్లల్ని, ఏ మచ్చ లేని మంచి గొర్రె పిల్లల్ని తీసుకొనొస్తారు. మరి ఇద్దరు అలా తీసుకొనొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఇద్దరు అలా ముందు పెట్టినప్పుడు దేవుడు హేబెల్ అర్పణని దేవుడు ఇష్టపడతారనమాట. హేబెల్ తీసుకొచ్చిన కానుకల్ని, హేబెల్ తీసుకొచ్చిన గొర్రె పిల్లని దేవుడు ఇష్టపడతారు. కయ్యూన్ తీసుకొచ్చిన వెజిటబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని దేవుడు తీసుకోడనమాట. అయితే మరి వెంటనే మరి మీరైతే మీరెవరికైనా ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళినప్పుడు, మీ గిఫ్ట్ తీసుకోకుండా మీ పక్కనోళ్ళు గిఫ్ట్ తీసుకుంటే మీకు కోపం వచ్చిద్దా రాదా? కోపం వచ్చిద్ది కదా. మరి కయ్యూనుకి కూడా ఏం చేశాడంటే, వెంటనే కయ్యూనికి కోపం వచ్చిందనమాట. వెంటనే కోపం వచ్చి మొహం మొత్తం మార్చుకొని ఏం చేస్తాడంటే, మొహం మొత్తం మార్చుకొని ఉంటాడు. అయితే మరి దేవుడు అంటాడు, "ఎందుకు కయ్యూను, నీకెందుకు కోపం వచ్చింది? ఎందుకు నువ్వు మొహం అలా పెట్టుకున్నావు? నువ్వు మంచి పని చేస్తే నీకు కోపం రాదు కదా! ఎందుకు కోపం వచ్చింది నీకు?" అనని చెప్పి దేవుడు అంటాడనమాట. అలా అన్న తర్వాత మరి కయ్యూన్ ఏం చేస్తాడంటే, తర్వాత కొంచెం సమయం తర్వాత, "తమ్ముడు పొలంలో పనుంది రా వెళ్దాం" అని చెప్పి తన తమ్ముడిని తీసుకొని పొలానికి వెళ్తారు. మరి అలా పొలానికి వెళ్ళిన తర్వాత ఇద్దరూ పొలంలో ఏం చేస్తూ ఉంటారంటే పని చేస్తూ ఉంటారనమాట. అలా ఇద్దరూ పని చేస్తూ ఉన్నప్పుడు కయ్యూన్‌కి హేబెలేమో తన పని చేస్తూ ఉంటాడు. కయ్యూన్ కూడా పని చేస్తూ ఉంటాడు. ఇద్దరు పొలంలో పని చేస్తున్నప్పుడు కయ్యూన్‌కి ఇంకా దేవుడు నేను తీసుకెళ్ళిన అర్పణని ఎందుకు తీసుకోలేదు? అసలు నా తమ్ముడు అర్పణని తీసుకుండో, అసలు వాడు ఏం తీసుకెళ్ళాడనని చెప్పి
హేబేలు గురించి పద్దాకల హేబేలు అర్పణ తీసుకెళ్ళినందుకు హేబేలు మీద కోపంగా ఉంటాడనమాట. అలా కోపంగా ఉండి ఏం చేస్తాడంటే, పని చేస్తున్న తన తమ్ముడి దగ్గరికి వెళ్లి తన తమ్ముడి మీద పడి చంపేస్తాడనమాట. అలా చంపేసినప్పుడు మరి పాపం కదా! అసలు హేబెల్ ఏం చేశాడు? తన దగ్గరున్న గొర్రెపిల్లలన్నీ తీసుకెళ్ళి దేవుడికిచ్చాడు. అయితే మరి దేవుడు హేబెల్ అర్పణను ఇష్టపడ్డాడు. హేబెల్ ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేదు. దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలనుకుని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాడు. మరి కయ్యూను గూడా తీసుకెళ్ళాడు. కయ్యూని తీసుకెళ్ళినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే హేబెల్ అర్పణ ఇష్టపడ్డప్పుడు కయ్యూనికి ఆ విషయం నచ్చక తన తమ్ముడిని చంపేస్తాడనమాట. తన తమ్ముడిని చంపేసిన తర్వాత, కొంచెం సమయం తర్వాత అప్పుడే దేవుడొస్తాడు. వాళ్ళు పనిచేస్తున్న పొలం దగ్గరకొచ్చి, హేబేలు, హేబేలు అని పిలిచినప్పుడు, హేబెలు అక్కడెక్కడా కనిపించడనమాట. అలా కనిపించకపోయేసరికి దేవుడు కయ్యూను దగ్గరికి వెళ్లి, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగినప్పుడు కయ్యూను వెంటనే కోపం తెచ్చుకొని, నాకు తెలీదు. నన్నడుగుతారేంటి నాకు తెలీదు. నా తమ్ముడికి నేనేమన్నా వాచ్‌మెన్నా? నేనేమన్నా కాపలా కాసేవాడినా నా తమ్ముడికి? నాకు తెలీదనని చెప్పి అనేస్తాడు. అయితే దేవునికి వెంటనే కోపమొచ్చిద్ది. మరి ఇదంతా కయ్యూను తన తమ్ముడిని చంపటం ఎవ్వరికీ తెలీదని అనుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తన్నా ఎవ్వరు చూడని ప్లేస్‌లోనన్నా, అందరూ ఉన్న ప్లేస్‌లోనైనా, ఎవ్వరు చూడని ప్లేస్‌లోనన్నా, మనం ఎక్కడున్నా మనల్ని ఎప్పుడూ మనల్ని గమనిస్తూ, మనం ఏం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేసేవారు ఒకరుంటారు. ఎవరతను? దేవుడు. దేవుడెప్పుడు చూస్తూనే ఉంటాడు కదా! మరి అలానే కయ్యూను హేబేల్‌ని చంపిన విషయం దేవుడికి తెలుసు. దేవుడు తెలుసు కూడా మరి అలా అడగటానికొచ్చినప్పుడు కయ్యూను నేను నా తమ్ముడిని నా కోపం వల్ల నేను చంపేశాను. నన్ను క్షమించండి దేవుడా అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడకుండా నేనేమన్నా నా తమ్ముడికి వాచ్‌మెన్నా నాకు తెలీదనని చెప్పి అంటాడనమాట. అయితే తను ఒప్పుకోకుండా ఇంకా తను చేసిన పాపాన్ని కప్పుకొని ఇంకా కోప్పడుతూ ఉండటం వల్ల దేవుడికి వెంటనే కోపమొచ్చి, నీ తమ్ముడు చనిపోయాడు. కానీ అతని రక్తం మాత్రం నాకింకా ప్రార్థిస్తూనే ఉంది. నాకు ప్రేయర్ చేస్తూనే ఉంది. నువ్వు నీ తమ్ముడిని ఎందుకు చంపావనని జెప్పి దేవునికి వెంటనే కోపమొచ్చి కయ్యూన్ని శపిస్తాడనమాట. కయ్యూన్ని శపించినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా దేవుని శాపాన్ని పొందుకుంటాడు. ఏమని చెప్పిస్తాడంటే, "నువ్వు చాలా కష్టపడి పంటలు పండిస్తావు గానీ, నీకు దాంట్లో ప్రాఫిట్ ఏమి రాదు. నీకు ఒక ప్లేస్ అంటూ ఉండదు. దేశదిమ్మరివైపోతావని" జెప్పి దేవుడు చెప్పేస్తాడు. దేశదిమ్మరి అంటే ఏంటో తెలుసా పిల్లలు మీకు? మీదే ఊరంటే మీరేమని చెప్తారు? మాది విజయవాడ అని జెప్తారు, హైదరాబాద్ అని జెప్తారు. మీ ఊరు పేరేంటో చెప్తారు కదా! మరి కయ్యూనికి నాది ఈ ఊరని చెప్పుకోవటానికన్నట్టు ఏమీ లేకుండా కొన్ని రోజులు ఒక ఊరిలో, కొన్ని రోజు ఒక ఊరిలో, కొన్ని రోజు ఒక ఊరిలో ఉండేలాగా మరి దేశదిమ్మిరిలాగా నువ్వయిపోతావనని జెప్పి దేవుడు చెప్పేస్తారనమాట. అయితే కయ్యూనికి ఇంత దేవుని శాపం రాటానికి కారణం ఏంటి పిల్లలు? ఏంటి చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తమ్ముడు తెచ్చిన ఆఫరింగ్స్‌ని ఇష్టపడతాడు దేవుడు. తాను తెచ్చిన ఆఫరింగ్స్‌ని ఇష్టపడినప్పుడు తను కోపం తెచ్చుకుంటాడు మనసులో. తన కోపం తెచ్చుకొని మరి వెంటనే కొంచెం సేపటి తర్వాత ఏం చేస్తాడో పొలంలో తన తమ్ముడిని చంపేస్తాడు. మరి అలా చంపేయొచ్చా పిల్లలు? చాలా తప్పు కదా! మరి అలా చంపేయటాన్ని బట్టి, తన మనసులో కోపం తెచ్చుకోవటాన్ని బట్టి, తన తమ్ముడి మీద అసూయ పడటాన్ని బట్టి, దేవుడి దగ్గర ఆశీర్వాదాలైతే పొందుకోలేకపోయిండు గానీ, దేవుని దగ్గర దేవుని కోపం, దేవుని శాపాన్ని పొందుకున్నాడు కయ్యూను. అయితే మరి మీలో ఎంతమంది కయ్యూన్‌లాగా ఉంటున్నారు? ఎంతమంది హేబేల్‌లాగా ఉంటున్నారు? మరి మీరు ఇంటి దగ్గర గానీ, ఇంట్లో మీ అన్నదమ్ములు గానీ, అక్క చెల్లెళ్ళు గానీ, స్కూల్‌లో ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా మీకంటే మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్‌ని, మీ అన్నదమ్ముల్ని ఎక్కువగా ఇష్టపడుతున్న మరి మీ టీచర్స్ గానీ, మీ పేరెంట్స్ గానీ, మీ పక్కనున్న మీ అన్నయ్యల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని అలానే మీ ఫ్రెండ్స్‌ని ఎక్కువగా వాళ్ళని పొగుడుతున్నప్పుడు, వారిని ఎక్కువగా మెచ్చుకుంటున్నప్పుడు, వారు మంచిగా దేవుళ్ళో ఎదగటాన్ని బట్టో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి, వారు బాగా చదువుకోవటాన్ని బట్టి, అన్నిట్లో ముందుండటాన్ని బట్టి, వారి ప్రవర్తనని మెచ్చుకొని, మరి ఇంట్లో పేరెంట్స్ గానీ, స్కూల్‌లో టీచర్స్ కానీ వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు, మరి అలా ఉంటున్న వారిని చూసి మీరైతే అసూయ పడకూడదో, ద్వేషంగా ఉండకూడదో, వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. ఏం చేయాలంటే, మరి వారిలాగా నేను కూడా ఉండాలి దేవుడా! నేను అన్నిట్లో ముందుండాలి.
అన్ని విషయాల్లో కూడా మీలో ఎదగాలి, నాకు మంచిగా చదువు రావాలి, నేను అన్నిట్లో జ్ఞానంగా ఉండాలని మొదటిగా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నించాలే తప్ప, మనం కయ్యూను ఎలాగైతే తన తమ్ముడి మీద కోపం తెచ్చుకొని, అసూయ పెంచుకొని, చంపేసి దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడో, అలా దేవుని శాపాన్ని తెచ్చుకునే వారిలాగా మనం ఎప్పటికీ ఉండకూడదు. మనం అలా కక్షలు, అసూయలు పెంచుకోవటం వల్ల ఎప్పుడు మనకి అభివృద్ధి అనేది ఉండదు గానీ, ఇంకా తగ్గిపోతూ ఇంకా మన క్యారెక్టర్ అనేది చాలా తక్కువైపోతూ ఉంటదనమాట. కాబట్టి ఇక నుంచి మీకంటే మీ తోటివారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకంటే ఇంకా మంచిగా ఉంటున్నప్పుడు మనం కూడా వారిలాగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలనమాట. ఓకేనా? అలానే ప్రతి ఒక్కరితో ఇప్పుడు కయ్యూను, హేబేలు ఎలానైతే అన్నదమ్ములు మరి ఇద్దరు ఐక్యత కలిగి ఉండి తన తమ్ముడితో మంచిగా ఉండి, నువ్వు ఎలాంటి తీసుకెళ్ళటాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు అని చెప్పి తన తమ్ముడి దగ్గరికెళ్ళి మాట్లాడి, ఈసారి దేవుని దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు దేవుడికి నచ్చేయి తీసుకెళ్ళాలి. దేవుడు మరి నాయి తీసుకునేలాగా, నా ఆఫరింగ్స్‌ని దేవుడు ఇష్టపడేలాగా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఎంత బావుండేది కదా! ఇద్దరు మరి యూనిటీగా ఉన్నప్పుడు మరి ఇద్దరు కూడా ఇంకా ఆశీర్వదించబడి చాలా గొప్పవారయ్యేవారు. మరి కోపం తెచ్చుకోవటం వల్ల తిను శాపాన్ని పొందుకున్నాడు, హేబేలు కూడా చనిపోయాడు. కాబట్టి అలా ఉండకుండా ఇక నుంచి మీరు మీ ఫ్రెండ్స్‌తోనైనా, ఇంట్లో ఉన్న మీ అన్నయ్యలతోనైనా, తమ్ముళ్ళతోనైనా, అక్కలతోనైనా, చెల్లెలతోనైనా అందరితో ఐకమత్యంగా ఉండాలి. అందరితో యూనిటీగా ఉండాలి. అందరిలో కలిసిపోతూ ఉండాలి. దేవుళ్ళో ఎదగాలి. మంచిగా చదువుకోవాలి. దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు మన లైఫ్ అనేది చాలా బ్లెస్సింగ్‌గా ఉంటుంది. దేవుని బ్లెస్సింగ్స్ చాలా పొందుకుంటాం. చాలా మంచి పొజిషన్‌లోకెళ్ళి అందరూ మనల్ని మెచ్చుకునేలాగా, అందరూ మనల్ని ఇష్టపడేలాగా మనం ఉండగలుగుతాం. ఓకేనా? మరి ఈ స్టోరీ అంతా ఎక్కడుందో తెలుసా పిల్లలు మీకు? మీరు బైబిల్‌లో చూస్తే ఆదికాండం 4 అధ్యాయంలో కయ్యూను, హేబేలు గురించి వ్రాయబడి ఉంటదనమాట. మరి స్టోరీ వినటం అయిపోయిన తర్వాత ఒకసారి బైబిల్ కూడా చదవండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పటి వరకు స్టోరీ విన్నారు కదా! మరి ఈరోజు మెమరీ వర్స్ ఏంటో చూద్దామా? ఓకే. కీర్తనలు 133 అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 133 అధ్యాయం 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి సహోదరులు అందరూ కలిసి మన ఇంట్లో ఉన్న మన ఓన్ సిస్టర్ బ్రదర్తోనే కాదు, బయట ఎక్కడైనా సరే, బయట ఉన్న మనకు తెలిసిన వాళ్ళతో ఎవరితోనైనా మన సహోదరులే, మన ఫ్రెండ్సే, మన అక్కలే, మన చెల్లెల్ని అనుకుంటూ అందరితో కూడా కలిసిపోవాలన్నమాట. అలా కలిసిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. కాబట్టి అందరూ కూడా ఇక నుంచి ఐక్యత కలిగి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అన్నిట్లో కూడా ముందుకు సాగిపోతూ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఓకేనా పిల్లలు? మరి ఇప్పటి వరకు స్టోరీ విన్నారు కదా, మీరందరూ స్టోరీ నచ్చింది కదా మీ అందరికీ. కాబట్టి ఇలాంటి మంచి మంచి బైబిల్ స్టోరీస్ మీరు ప్రతి వారం వినాలనుకుంటే మీరేం చేస్తారంటే మన జేసీపీహెచ్ వెల్లంకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు స్టోరీ ఎప్పుడైతే పెడతారో వెంటనే మీకు వచ్చేస్తే ఇలాంటి మంచి మంచి స్టోరీలు ఇంకా చాలా అంటే చాలా వినొచ్చు. ఓకేనా? ఓకే పిల్లలు, మరలా నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.